హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ ఈ బోర్డు మనము కొలుసుకున్నప్పుడు పొడవు 30 సెంటీమీటర్లు ఉన్నది, వెడల్పు 14 సెంటీమీటర్లు. ఈ బోర్డు మీద చంద్రుడు అనే అక్షరాలు మనము ఇప్పుడు ఈ బోర్డు మీద కంపోజ్ చేద్దాము. ఈ చంద్రుడు అనే అక్షరాలు ఒక్కొక్కటిగా మనము ఈ బోర్డు మీద కేటాయించుకుందాం. ముందుగా గ్యాపులు తీసుకుందాం. ఇక్కడ 3 గ్యాపులు ఉన్నాయి. అలాగే అక్షరాలు 1, 2, 3. ఈ ఒత్తుకి అరభాగము, మరలా 1 ఒత్తుకి మరలా అరభాగము. 1, 2, 3, 5 భాగాలుగా ఈ అక్షరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 భాగములను ఈ 30 సెంటీమీటర్లలో పొడవులో మనము కేటాయించుదాం. బోర్డు సైజు 30 సెంటీమీటర్లు అనుకుంటే ముందుగా మనము గ్యాపులు తీసేద్దాం. గ్యాపులు 3, ఒక్కొక్కటి గ్యాపు 1 సెంటీమీటరు అనుకుంటే 3 సెంటీమీటర్లు గ్యాపులకి 30 సెంటీమీటర్ల నుంచి తీసివేద్దాం. ఇంకా మనకు 27 సెంటీమీటర్లు కొలత ఉన్నది. ఈ 27 సెంటీమీటర్లు ఈ 5 భాగాలకు అనగా అక్షరాలకు కేటాయించుతాం. ఒక్కొక్క అక్షరము 4.5 సెంటీమీటర్లు అనుకుంటే అనగా ఈ అక్షరాలను మనము గ్యాపులు అలాగే బోర్డర్లు అన్నీ కేటాయించుకోవడానికి కొలత సరిపోవాలి కాబట్టి 4.5 సెంటీమీటర్లు చూసినప్పుడు 5 4 20 అని, 5 6 2.5 22.5 సెంటీమీటర్లు ఇక్కడ ఈ అక్షరాలకు కొలత వచ్చింది. ఒక్కొక్క భాగము 4.5 సెంటీమీటర్లు అనుకుంటే ఈ అక్షరాల కొలత ఈ 27 సెంటీమీటర్ల నుంచి తీసివేస్తే ఇంకా మనకి 4.5 సెంటీమీటర్లు ఉంది. ఈ 4.5 సెంటీమీటర్లు బార్డర్కి కొంత భాగము, అలాగే అక్షరానికి బార్డర్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దానికి కూడా కేటాయించాలి. ఈ బార్డరు 1/2 సెంటీమీటరు అనుకుంటే అటువైపు 1/2 ఇటువైపు 1/2 అనుకుంటే 1 సెంటీమీటర్ వచ్చింది. ఇంకా 3.5 సెంటీమీటర్లు అక్షరానికి బార్డర్కి మధ్యలో ఉన్న కొలత 2 భాగాలుగా తీయాలి కాబట్టి అటువైపు 1 భాగము, ఇటువైపు 1 భాగము. 1.75 పాయింట్లు మనము కేటాయించుకుంటే 3.5 సెంటీమీటర్లు సరిపోయింది. ఈ విధంగా మనము కొలత వేసుకున్న తర్వాత మొట్టమొదటిగా వెడల్పును మనం ఇప్పుడు అక్షరాలకు కేటాయిద్దాం. వెడల్పు భాగంలో సెంటర్ పాయింట్ తీసుకుని పైన 3 లైన్లు, కింద 3 లైన్లు కొట్టాలి. ఈ భాగాలుగా కేటాయించుకోవాలి. ఈ పైన 3 లైన్లు, కింద 3 లైన్లు ఎందుకు అంటే అక్షరము రౌండ్ అక్షరము 6 భాగాలుగా నిలువు భాగాలు మనము ఏ అక్షరమైనా 6 భాగాలే కలిగి ఉంటుంది. మొట్టమొదటిగా కింద లైన్ గీసుకుని తర్వాత పొట్ట భాగము కొంత అంటే పొట్ట భాగానికి కేటాయించుకుని ఆ తదుపరి పైన 1 లైను గీసుకుంటే సరిపోద్ది. మధ్యలో 2 లైన్లు ఉన్నాయి అనుకోవాలి. అది గీయనవసరం లేదు కానీ ఆ లైన్లతోటి 6 భాగాలుగా ఉన్నాయి. అలాగే మొదటగా మనము గ్యాప్కి అంటే బార్డర్కి కొంత భాగం తీసుకున్నాం. తదుపరి అక్షరానికి
బోర్డర్‌కి మధ్య గ్యాపు కొంత భాగం విడిచిపెట్టాలి. ఇది 1.75 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు అక్షరం 4.5 సెంటీమీటర్లు అనుకుంటే ప్రతి అక్షరానికి మధ్యలో గ్యాప్‌కి కూడా మనం విడిచిపెడుతున్నాము. ఒక్కో అక్షరము ఈ విధంగా కేటాయించుకొని ఒత్తు వచ్చినప్పుడు మనము అక్షరంలో సగభాగం ఒత్తుకి కేటాయించాము కాబట్టి ఇక్కడ 4.5 ప్లస్ 2.5 ఒత్తుకి కేటాయించాం కాబట్టి అది కూడా కొలత వేసుకుంది. తదుపరి అక్షరానికి మధ్య గ్యాప్‌కి అలాగే ఈ డూకు కూడా డా అనేది 4.5 ఊకారానికి 1.5. తరువాత బోర్డరు అరభాగం అనుకుంటే ఈ అక్షరానికి బోర్డర్‌కి మధ్యలో గ్యాపు ఇటువైపు ఎంత గ్యాప్ వచ్చిందో అలాగే ప్రారంభంలో కూడా ఇటువైపున కూడా అంతే గ్యాపు ఉండడం వల్ల బోర్డు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్షరాలు ధైర్యంగా రాసుకోవచ్చు. ఎందుకంటే పైన 2 లైన్లు ఉన్నాయి, కింద 2 లైన్లు ఉన్నాయి అనుకోవాలి. అక్షరం చివరికి ఎంత మిగులుతుందో అన్న భయం ఉండదు. ధైర్యంగా అక్షరాలు రాసుకోవడానికి మనకు అందంగాను ఉంటుంది. ధైర్యంగా రాసుకోగలం. ఈ విధంగా ఈ రౌండ్ అక్షరాలను మనము కొలతల ప్రకారము రాసుకోగలిగితే మొదట్లో మనము కొంచెం కష్టపడి కొలతలను కేటాయించుకుని పెన్సిల్‌తో రాస్తూ ముందుగా స్కెచ్ వేసుకుని ఆ తదుపరి కలర్స్ ఎక్కించుకోగలిగితే బోర్డు చాలా నీట్‌గా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనము పెన్సిల్ స్కెచ్ అనేది ప్రారంభంలో ప్రతి అణువు కూడా జాగ్రత్తగా రాయగలిగితే ప్రతి కోను భాగం ఎందుకంటే అక్షరానికి కరెక్ట్‌గా కోను భాగాలు కరెక్ట్‌గా ఉంటే అక్షరం అందంగా కనిపిస్తుంది. చూడండి, కోన్లు పెట్టడం అనేది మనము సమయం అనే కాదు కానీ ప్రతి అక్షరం అందంగా వచ్చింది అన్న తర్వాతనే కలర్స్ ఎక్కించుకుంటే చాలా అందంగా నీట్‌గా కనిపిస్తుంది. కలరింగ్ కూడా 2 కోటింగ్లు వేస్తే మరింత అందంగా కనిపిస్తుంది. సింగిల్ కోటింగ్ అంటే 2 కోటింగ్లు వేస్తేనే అందంగా బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా స్కెచెస్ వేసుకుని బోర్డర్స్ గీసుకుని తదుపరి పెన్సిల్ గీతలు పోవాలి అంటే ఆ పెన్సిల్ గీతల మీద కూడా బ్యాక్గ్రౌండ్ లాస్ట్లో వేసుకుంటే పెన్సిల్ గీతలు కూడా మనకు కనిపించకుండా నీట్‌గా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా గీతలు కొట్టుకుని ఒక పేపర్ మీద కానీ డైరెక్ట్ బోర్డు మీద కానీ మీరు ట్రై చేయగలిగితే ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించిన క్రమేపీ ప్రతి అక్షరం కూడా అందంగా రాయగలరు కాబట్టి క్రమేపీ మీరు ఫ్రీ హ్యాండ్‌తో ఈ లైన్లు లేకుండానే రాసేంత స్థాయికి వస్తారు. కనుక ముందు మనం 1, 2 బోర్డులు ప్రారంభంలో అంత బాగా రాకపోయినా మీరు ట్రై చేయగలిగితే క్రమేపీ అందంగా రాయగలరు.
మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్లు మొదటి ఎంత గ్యాప్ విడిచిపెట్టామో చివరి కూడా అంతే గ్యాప్ ఉండడం వల్ల బోర్డు అంతా అందంగా కనిపిస్తూ ఉంది. కొలతల వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని మీరు మర్చిపోవద్దు.